జరుగుతుంది. ఇంత కాంపిటీషన్‌లో కూడా మనం జాబ్ క్రాక్ చేయాలంటే మనకి ఏ టిప్స్ ఉపయోగించాలి? సో, మీరు 9 to 10:30 వరకు ఏం చేయాలంటే, మీకేదైతే ఈ రోజు మొత్తం అంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు 8:00 వరకు ఏదైతే మీరు చదివారో ఒకసారి మీరు రివిజన్ చేసుకోండి. సో, 100కి 100% మీరు ఫ్రీగా ప్రిపేర్ అయిపోతే మీకనేది ఈజీగా మీరనేది జాబ్ అనేది ఇకపైన ఖచ్చితంగా అటెంప్ట్ చేయగలుగుతారనమాట. ఇన్‌స్టిట్యూట్‌లో ఏవైతే బుక్స్ ప్రిఫర్ చేస్తారో ఆ బుక్స్ కూడా కంటిన్యూ చదవండి. రివిజన్ చేస్తూ ఉండండి. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ టీవీకే రైల్వేస్ అండ్ బ్లాగ్ ఛానల్. సో, నా పేరు వచ్చి బాలకృష్ణ. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా జాబ్ చేస్తున్నాను. సో, ఈరోజు వీడియో ఏంటంటే, చాలామంది అయితే కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు, ఎలా ప్రిపేర్ అవ్వాలి, టెక్నీషియన్ కానీ ఏఎల్పి కానీ ఎలా ప్రిపేర్ అవ్వాలి, అంటే ఎగ్జామ్స్ ఎప్పుడు ఉండబోతున్నాయి, దీనికి సంబంధించి ఏ విధంగా ప్రిపేర్ అయితే నేను జాబ్ కొట్టగలుగుతాను అనుకుని చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఈ వీడియోలో ఏదైతే చెప్పబోతానంటే, మనం కొత్తగా ఎవరైతే రైల్వే యాస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి కానివ్వండి, అదేవిధంగా 2-3 సార్లు జాబ్ రాసి కూడా రాలేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కానివ్వండి, అదేవిధంగా ఆఫ్లైన్ కోచింగ్ తీసుకుంటే బెస్టా, ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటే బెస్టా, దీని గురించి అయితే నేను ఫుల్ క్లారిటీగా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా కొత్తగా యాస్పిరెంట్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక టైం టేబుల్ అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో, ఈ టైం టేబుల్ ప్రకారం మీరు కానీ ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా మీరైతే జాబ్ అయితే క్రాక్ చేస్తారు. సో, నెక్స్ట్ ఏంటంటే, మనకి ఇండియన్ రైల్వే నుండి అయితే ఒక జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో, ఎవ్రీ ఇయర్ అనమాట మనకి నోటిఫికేషన్ మీద నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి అనమాట. సో, ఏంటంటే ఆల్రెడీ మనకి ఏఎల్పి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ టెక్నీషియన్ సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో, ఆర్పిఎఫ్ అండ్ నెక్స్ట్ మనకు వచ్చి గ్రూప్ డి కూడా రాబోతున్నాయి అనమాట. సో, ఈ ఇయర్కి అనమాట నేను చెప్పబోయేది. సో, నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుండి రైల్వే సంబంధించి ఎప్పుడు కూడా ఒకటే సిలబస్ అనమాట. అది మొత్తం గుర్తుపెట్టుకోండి. దీంట్లో మనకి ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ అనేది ఉండదు. ఇంగ్లీష్ మనకి ఇగ్నోర్ చేసి మిగతా ఏవైతే ఉన్నాయో అర్థమెటిక్ కానివ్వండి, రీజనింగ్ కానివ్వండి, జనరల్ సైన్స్ కానివ్వండి, జనరల్ అవేర్నెస్ కానివ్వండి, ఇవే సబ్జెక్ట్ అనమాట. ఇది మనకి స్టాండర్డ్ సబ్జెక్ట్స్ అనమాట. ఈ సబ్జెక్టుల మీద మనకి అనేది సిలబస్ ఈ సిలబస్ మీద మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, ఏదేదో ఇచ్చేస్తారేమో అనుకొని మీరు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో, అలాంటి ఇబ్బందులు ఏం పడవద్దు. సబ్జెక్ట్ అనేది ఇదే టాప్ సిలబస్ అనేది ఉండబోతుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అర్థమెటిక్ రీజనింగ్ అనేది ఏదైతే మీరు పోస్ట్కి అయితే అప్లై చేశారో ఆ ఫస్ట్ దాని యొక్క సిలబస్ అనేది కంప్లీట్గా మీరు ముందు కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేస్తే మీకు అనేది సిలబస్ అనేది తెలిసిపోతుంది అనమాట. నెక్స్ట్ అప్పుడు అనమాట మోక్ టెస్ట్లు కానీ, ప్రీవియస్ పేపర్ రాయడం కానీ, ప్రాక్టీస్ అవ్వడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటే ఏంటంటే మీరు ఇంకా స్పీడ్గా డెవలప్ అవుతారు అనమాట ప్రిపరేషన్లో. సో, ఈ వీడియోలో అయితే మీకు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎలా చదవాలి అనేది ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా అయితే చెప్పబోతున్నాను. సో, నేను కూడా ఇదే టైం టేబుల్ మీద ఫాలో అయ్యి చదివాను. ఆ విధంగా నేను 3 జాబ్లను సంపాదించాను. సో, నాకు తెలిసిన కొన్ని ఎక్స్పీరియన్స్ కొంతమందికి యూజ్ఫుల్ అవుతుంది అనుకొని ఈ యొక్క వీడియో చేయడం అయితే జరుగుతుంది. సో, లాస్ట్ ఎండింగ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది అయితే వీడియో చూస్తున్నారు, ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో, ఇంకోటి ఏంటంటే వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనమాట ఇంకొంతమందికి అనమాట ఈ యొక్క వీడియోని రికమెండ్ చేయడం వల్ల ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇంకొంతమంది మన తెలుగు వాళ్ళకి అనమాట యూజ్ఫుల్ అవుతుంది. సో, అదేవిధంగా ఎలాంటి ఒక టైం టేబుల్ అయితే ఆల్రెడీ నేను చెప్తాను మీకు. ఆ టైం టేబుల్ ప్రకారం రోజుకు ఒక 8 hours 9 hours కానీ మీకు కానీ చదువుకున్నట్లయితే ఖచ్చితంగా ఇలాంటి ప్రిపరేషన్ చేస్తే ఖచ్చితంగా మీరు అనేది రైల్వే నుండి కాదండి, ఏ నోటిఫికేషన్ వచ్చినా సరే, ఏ ఎస్ఎస్సి కానివ్వండి, డిఫెన్స్ కానివ్వండి, దేని నుండి నోటిఫికేషన్ వచ్చినా సరే మీరు సింపుల్గా అనమాట ఈ యొక్క ఎగ్జామ్ అనేది క్రాక్ చేయగలుగుతారు అనమాట. సో, దాని గురించి నేనైతే ఫుల్ డీటెయిల్గా ఏ విధంగా చదవాలి, ఏ విధంగా మీరు చదివితే ఈజీగా గుర్తుపెట్టుకుంటారు అనేది ఈ వీడియోలో అయితే ఫుల్ క్లారిటీగా చెప్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్లైన్ కోచింగా, ఆన్లైన్ కోచింగా. సో, మనకు తెలిసి ఇండియన్ రైల్వేలో జాబ్ క్రాక్ చేయాలంటే ఒకప్పుడు అనేది కొంచెం ఇదిగా ఉండేది. ఎందుకంటే 3 yearsకి వన్స్ 4 yearsకి వన్స్ అనేది నోటిఫికేషన్ వస్తూ ఉండేది. ఇప్పుడు ఏంటంటే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు కాబట్టి ఎవ్రీ ఇయర్ అనమాట పోస్ట్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటారనమాట. సో, మనకేంటంటే తక్కువ పోస్టులు రిలీజ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఎవ్రీ ఇయర్ అనేది నోటిఫికేషన్ ఇస్తూ ఉండాలి కాబట్టి తక్కువ పోస్ట్ అనేది వాళ్ళు అనమాట నోటిఫికేషన్గా రిలీజ్ చేస్తుంటారు. సో, తక్కువ పోస్ట్ అయినా సరే మనకి ఇవి కాంపిటీషన్ అనేది ఉంటుందన్నమాట. ఒక పోస్ట్కి చాలామంది కాంపిటీషన్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇంత కాంపిటీషన్లో కూడా మనం జాబ్ క్రాక్ చేయాలంటే మనకి ఏ టిప్స్ ఉపయోగించాలి?
ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఆఫ్లైన్ కోచింగ్, ఆన్లైన్ కోచింగ్. సో నాకు తెలిసి ఆన్లైన్ కోచింగ్ గురించి అంటే కొంతమందికి ఎలా యూజ్ఫుల్ అవుతుంది ఆ విధంగా. సో ఆన్లైన్ కోచింగ్ ఏ విధంగా ఉంటుంది, ఆఫ్లైన్ కోచింగ్ ఏ విధంగా ఉంటుందో నా యొక్క ఎక్స్పీరియన్స్ చెప్తాను. సో ఆన్లైన్ కోచింగ్ అనేది మీకేంటంటే ఆల్రెడీ మీ కోర్స్ ఏదైనా కోర్స్ తీసుకున్నా సరే ఆ కోర్స్ ప్రకారం వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ముందుగానే వీడియో రికార్డ్ చేసి దాని తర్వాత అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో మీరు ఆ వీడియో చూస్తారనమాట. చూసిన తర్వాత ఏమవుతుందంటే మీకు చాలా డౌట్స్ వస్తాయి. మీకు చాలా డౌట్స్ వచ్చినప్పుడు దాన్ని మీరు కామెంట్ రూపంలో వాళ్ళకైతే అడగడం అయితే జరుగుతుంది. మ్యాక్సిమం 90% అటువైపు నుండి అయితే రిప్లై అయితే రాదు. మీరు ఏదైతే కామెంట్ చేస్తున్నారో అటువైపు నుండి అయితే రిప్లై రాదు. ఎందుకంటే మీరే కదా నెంబర్ ఆఫ్ పర్సన్స్ అనమాట ఆ విధంగా కోర్స్ చూసుకొని ఆన్లైన్లో క్లాసెస్ వింటూ కామెంట్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళకి ఎటువంటి అర్థం కాదనమాట. సో వాళ్ళు ఏదైతే చెప్పాలనుకుంటారో వాళ్ళు చెప్పుకుంటూ పోతారు. సో అక్కడితో వీడియో అయిపోతుంది అనమాట. మీకు ఏదైతే అర్థం కాలేదో దాన్ని మీరు కామెంట్ సెక్షన్లో అడగడం అయితే జరుగుతుంది. దానికి కూడా రిప్లై అయితే మ్యాక్సిమం 90% రాదు. అలా అనమాట. మనకున్న డౌట్స్ మాత్రం అలా ఉండిపోతాయి అనమాట. ఒక డౌట్తో స్టార్ట్ అయ్యి అదేవిధంగా చాలా డౌట్స్ అనేది అలాగా ఉండిపోతూ ఉంటాయి. సో అందుకని నేనేమంటానంటే నా సజెషను ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోండి. సో ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే నేను కూడా ఆఫ్లైన్ కోచింగే తీసుకున్నాను. సో 2013లో. సో ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు ఆఫ్లైన్ కోచింగ్ తీసుకునేటప్పుడు చాలామంది మనతో పాటు చాలామంది కూర్చుంటారు. సో వాళ్ళు కూడా ఒక కాంపిటేటివ్ మోటివ్ ఉంటుందన్నమాట. ఎగ్జామ్ కొట్టాలి ఫ్యూచర్లో, రైల్వే ఎగ్జామ్ కానివ్వండి, ఎస్ఎస్సి ఎగ్జామ్ కానివ్వండి, క్రాక్ చేసి జాబ్ సంపాదించడం ఒక మోటివేట్తో వస్తారనమాట, మోటివేషన్తో వస్తారు. సో అలాంటి వాళ్ళ మధ్యలో మనం కూర్చుంటే ఏమవుతుందంటే మనకు కూడా అదే మోటివేషన్ ఉంటుందన్నమాట. ఎలాగే నేను కూడా జాబ్ సంపాదించాలి, చదవాలి, ఆ విధంగా అనేది ఒక మోటివేషన్ అనేది వస్తుంది. ఇంకోటి ఏంటంటే లెక్చర్స్ ఏదైనా ఫ్యాకల్టీస్ ఏదైతే చెప్తున్నారో అది మనకు అర్థం అవ్వకపోయినా సరే ఇంకోసారి మనం డౌట్ అనేది క్లారిఫైగా అడగొచ్చు అనమాట. సార్ నాకు ఇది అర్థం కాలేదు, దీన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే అది 2 సార్లు కాకుండా 10 సార్లు అయినా సరే నీకు అర్థమైనంత వరకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఆ విధంగా ఒక బెనిఫిట్ అనేది మనకు ఉంది. ఇంకోటి ఏంటంటే మీకు కూడా ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళతో కూడా మీరు ఏదైతే జనరల్ అవేర్నెస్ కానివ్వండి, జనరల్ సైన్స్ కానివ్వండి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ కానివ్వండి, అర్థమెటిక్ కానివ్వండి, రీజనింగ్ కానివ్వండి, ఏదైనా సరే డౌట్స్ ఉన్నా సరే మనం పక్కన కూర్చొని డిస్కస్ చేస్తూ ఉంటాం కాబట్టి సో నీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి షేర్ చేస్తూ వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ నీకు షేర్ చేస్తూ ఉంటారు. చిన్న ట్రిక్స్ అనేది ఫాలో అవుతూ ఉంటారు. ఆ ట్రిక్స్ అనేది మీకు కూడా అర్థమవుతాయి. చాలామంది మనము జనరల్ అవేర్నెస్ కానివ్వండి, సైన్స్ సంబంధించింది ఏవైనా కానివ్వండి, థియరీ పరంగా చదువుకోవాల్సినవి మ్యాక్సిమం ఏంటంటే మనం ఎప్పుడైతే డౌట్స్గా అడుగుతూ ఉంటామో అంటే వాళ్ళు కొన్ని క్వశ్చన్లు అడుగుతుంటాం, మనం కొన్ని క్వశ్చన్లు అడుగుతాం, ఇలా డిస్కస్ చేస్తూ ఉంటాము. అలాగనమాట చాలా మట్టుగా మనకైతే గుర్తుంటాయి అనమాట. సో ఇది నేను చాలా గమనించాను. నేను కూడా అలా ఫాలో అయ్యాను అప్పుడు. సో ఆ విధంగా ఫాలో అవ్వడం వల్ల ఏంటంటే చాలా వరకు అనమాట మనకు గుర్తుంటుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది. నెక్స్ట్ ఏంటంటే మీకు ఏదైతే ఏవైనా బుక్స్ ఉంటాయో ఆ బుక్స్ మాత్రం ఒకటే తీసుకోండి. అంటే జనరల్ సైన్స్ సంబంధించి తెలుగు మీడియం వాళ్ళు అవ్వండి. ఆ తెలుగు మీడియం వాళ్ళు అయితే విన్నర్ ప్రసన్న హరికృష్ణ ఉన్నారు కదా, ఆ బుక్స్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా బుక్స్ మీకు ఎవరు నచ్చితే ఆ బుక్స్ ఫాలో అవ్వండి. అదేవిధంగా ఏంటంటే ఏదైతే మీ ఇన్స్టిట్యూట్లో బుక్స్ అనేది ప్రిపేర్ చేస్తారో ఆ బుక్స్ అనేది మీరు మస్ట్ అండ్ షుడ్ ఫాలో అవ్వండి. ఎందుకంటే ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఇంకా ఏదైనా డిస్కషన్ పెట్టుకోవడం కానీ అలాంటి పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఫ్రీగా మీకున్న డౌట్స్ కానీ ఇవి కానీ క్లారిఫై అయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టిట్యూట్లో ఏవైతే బుక్స్ ప్రిపేర్ చేస్తారో ఆ బుక్స్ కూడా కంటిన్యూ చదవండి, రివిజన్ చేస్తూ ఉండండి. సో కొత్తగా ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఒక చిన్న టైం టేబుల్ అయితే నేను ఎలా ఫాలో అయ్యానో ఆ టైం టేబుల్ మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది మీకు యూజ్ఫుల్ అవుతుంది అనేది అది మీ ఇష్టం. సో నా తరపున అనమాట నా ఉన్న సబ్స్క్రైబర్స్కి ఈ యొక్క సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను. సో నేను ఎలా టైం టేబుల్ క్రియేట్ చేసుకున్నాను అంటే మార్నింగ్ 5 నుండి 5కి లెగిస్తాను. 5 లెగిసి 5:30 వరకు మనకున్న చిన్న కార్యక్రమాలు అయిన తర్వాత 5:30 నుండి 8 o'clock 8 గంటల వరకు అనమాట థియరీ. ఆ టైంలో ఎప్పుడు కూడా థియరీ చదువుకోవాలి. థియరీ పరంగా సైన్స్ కానివ్వండి, అది మీ ఇష్టం అనమాట. సైన్స్ కానివ్వండి, అదేవిధంగా అవేర్నెస్ సంబంధించి ఏవైనా కానివ్వండి, ఆ విధంగా మీరు ఏదైనా థియరీ సబ్జెక్ట్ అనమాట తీసుకొని చదవండి 8 గంటల వరకు.
సో 8 to 9 వరకు అనమాట మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తారు కదా, స్నానాలు ఇవన్నీ చేస్తారు, బ్రేక్ఫాస్ట్ చేస్తారు. సో అది విడిచిపెట్టేసండి. సో 9 to 11 వరకు అనమాట. సో 9 to 9 వరకు మీరు ఆల్రెడీ మంచి ఫ్రెష్గా అయి ఉంటారు కాబట్టి 9 to 11 వరకు మంచి థియరీ సబ్జెక్టే చదవండి అప్పుడు కూడా. ఎందుకంటే ఆ టైంలో కొంచెం మనం చదివితే మనకు కొంచెం మన బ్రెయిన్ చాలా యాక్టివేట్గా ఉంటుంది కాబట్టి చాలా రిసీవ్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనమాట. సో 11 వరకు అయితే చదవండి. సో 11 నుండి 3 వరకు అయితే రెస్ట్ అనమాట, లంచ్. అదే కొంతమంది అయితే వండుకునే వాళ్ళు ఉంటారు, అంటే బ్యాచిలర్స్ ఉంటారు, వండుకోవాలి. అదేవిధంగా భోజనం చేసి కాసేపు రిలాక్స్ తీసుకోండి, కొంచెం హాఫ్ అన్ అవర్ 1 అవర్ అనమాట. కాసేపు పడుకుంటే మీ మైండ్ అనమాట కొంచెం రిలాక్స్ అవుతుంది. సో ఫర్దర్గా మళ్ళీ చదువుకోవడానికి కూడా ఫ్రెష్గా అనమాట, ఏదైనా చదివినా సరే ఫ్రెష్గా ఉంటుందన్నమాట. సో ఆ విధంగా 11 నుండి 3 వరకు అనమాట మీరు రెస్ట్ తీసుకోండి. సో 3 నుండి 4:30 వరకు ఏదైనా అర్థమెటిక్ లేదా రీజనింగ్ సంబంధించి ఏదో ఒక సబ్జెక్ట్ అనమాట, దాంట్లో ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకొని దాన్ని మీరు అనేది ప్రిపేర్ అవ్వండి. సో 4:30 నుండి 5 వరకు అనమాట మీరు గ్యాప్ ఇవ్వండి. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్, అదేవిధంగా కొంచెం మీరు అటు ఇటు వాకింగ్ ఇవన్నీ చేస్తే కొంచెం మీకు కూడా ఫ్రీగా ఉంటుందన్నమాట. అంటే ఎవ్రీ టైం బుక్ మీద శ్రద్ధ పెట్టడం వల్ల కొంచెం మెంటల్గా ఇదవుతాం అనమాట, స్ట్రెస్ అవుతాం. సో అలాంటివి అవ్వకుండా ఉండడానికి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకొని టీ తాగడం, జస్ట్ రిలాక్స్ అవ్వండి. సో 5 నుండి 7 వరకు అనమాట రీజనింగ్ కానీ అర్థమెటిక్ కానీ. సో అక్కడ రీజనింగ్ చదివితే ఇక్కడ అర్థమెటిక్ చదవండి, అర్థమెటిక్ చదివితే రీజనింగ్ చదవండి. సో ఆ విధంగా అనమాట మీరు 8 వరకు అనమాట టైం టేబుల్ ఫిక్స్ చేసుకోండి. 5 నుండి 7 వరకు. సో 7 to 9 వరకు అనమాట మీకు డిన్నర్ టైం అనమాట. సో డిన్నర్ టైంలో మీరు ఏదైనా డిన్నర్ ఇవన్నీ చేసిన తర్వాత 9 to 10:30 వరకు. సో మీరు 9 to 10:30 వరకు ఏం చేయాలంటే మీకు ఏదైతే ఈ రోజు మొత్తం అంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు 8 o'clock వరకు ఏదైతే మీరు చదివారో ఒకసారి మీరు రివిజన్ చేసుకున్నాం, దాన్ని మొత్తం ఒకసారి రివిజన్ చేసుకోండి. రివిజన్ చేసుకోవడం వల్ల ఈ రోజు అయితే ఏదైతే మన టాపిక్ చదివామో ఆ టాపిక్ మొత్తం అనమాట మనకనేది అలా మన మైండ్లో రివైండ్ అవుతూ ఉంటాయి అనమాట. సో రివిజన్ చేస్తే ఈరోజు నేను చదువు నాకు బాగా గుర్తున్నాయా లేవా అనుకుని ఒక రివిజన్ చేసుకుంటే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది అనమాట. సో అదేవిధంగా మండే టు ఫ్రైడే వరకు ఇదే టైం టేబుల్ కంటిన్యూ చేయండి. సో సాటర్డే సండే మాత్రం ఈ 2 రోజులు మాత్రం ఖచ్చితంగా మీరు ఇంకా కొంచెం ఫోకస్ చేయవలసి వస్తుంది. సో సండే అయితే విడిచిపెట్టేసండి, ఎందుకంటే సండే సినిమాలు అవి ఇవి ఉంటాయి కదా మీకు పర్సనల్గా ఏమైనా ఉంటే, సో అవి మీరు చూసుకోండి. సండే మినిమం ఒక 3-4 అవర్స్ అనేది కేటాయించండి ఎడ్యుకేషన్ అంటే కొంచెం చదువుకోవడానికి. సో సాటర్డే సండే ఏం చేస్తారంటే ఏదైతే ఈ ఓవరాల్గా మండే టు ఫ్రైడే వరకు మీరు ఏదైతే చదివారో దాన్ని అనమాట మోక్ టెస్ట్లు కానీ అదేవిధంగా ప్రీవియస్ పేపర్స్ కానీ ఇవన్నీ ఇప్పుడు ఏంటంటే మండే టు ఫ్రైడే వరకు ఏదైతే చదివారో అది మొత్తం ఒకసారి రివిజన్ చేయండి. రివిజన్ చేసిన తర్వాత ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, మోక్ టెస్ట్లు ఉంటాయి, అదేవిధంగా ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి. ఈ పేపర్స్ అన్నీ కూడా అనమాట మీరు ప్రిపేర్ అవుతూ ఉండాలన్నమాట. సో ఇలాంటివన్నీ కూడా మీరు ఒకసారి ప్రిపేర్ అవుతూ ఉంటే మీకు ఫ్యూచర్లో ఎప్పుడైనా జాబ్ అంటే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళినట్టే సరే మీకు అంత ఇది అనిపించే క్వశ్చన్ అనేది ఏ విధంగా ఇస్తాడు అనేది మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఎలాగిచ్చినా సరే నేను ఒక క్వశ్చన్ని అటెంప్ట్ చేయగలుగుతాను అనే ఒక ఇది వస్తుంది అనమాట మీకు. సో కొత్తగా ఎవరైతే యాస్పిరెంట్స్ ఉన్నారో, రైల్వే యాస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక సిలబస్ మనం ఏ పోస్ట్కి అప్లై చేసాం, ఆ యొక్క పోస్ట్కి ఇవ్వాల్సిన ఏ సిలబస్ ఇచ్చాడు, అర్థమెటిక్ ఏమి ఇచ్చాడు, రీజనింగ్ ఏమి ఇచ్చాడు, అదేవిధంగా జనరల్ సైన్స్ ఏమి ఇచ్చాడు, సో జనరల్ అవేర్నెస్ ఏమి ఇచ్చాడు అనేది ఫస్ట్ టాపిక్స్ తెలుసుకోండి. టాపిక్స్ తెలుసుకున్న తర్వాత సిలబస్ అనేది ఒకసారి మీరు కంటిన్యూగా కంప్లీట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సిలబస్ ఏదైతే ఉందో ఒకసారి మీరు కంప్లీట్ చేస్తే మీకు అనేది ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. చాలామంది కంప్లీట్ చేయకంటే ఇక్కడ పర్సంటేజ్ కొన్ని రోజుల తర్వాత ఎంత 3 రోజులు అయిన తర్వాత యావరేజ్ అలా చేస్తూ ఉంటారనమాట. అలా చేయడం వల్ల ఏంటంటే మీకు ఇది తెలియదు అనమాట. ఓవరాల్గా ఒక అర్థమెటిక్ సంబంధించినవన్నీ కూడా కంప్లీట్ చేయండి. ఏవైతే మనకి సిలబస్ ఇచ్చారో సిలబస్ కంప్లీట్ చేయండి, తర్వాత రీజనింగ్ సిలబస్ కంప్లీట్ చేయండి. ఈ విధంగా అనమాట ప్రతి ఒక్క సిలబస్ కంప్లీట్ చేయడం వల్ల మేము ఓవరాల్గా ఒక ఐడియాలజీ వచ్చేస్తుంది అనమాట, ఎలా చదవాలి ఏంటి అనేది. ఇకపైన అనమాట ఒక్కొక్క ఇండివిజువల్ ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకొని దాన్ని అనమాట ప్రతి ఒక్క ప్రీవియస్ పేపర్స్ ఎక్కువగా అనమాట మోక్ టెస్ట్లు ప్రాక్టీస్ టెస్ట్లు చేస్తూ ఉండాలి. చేయడం వల్ల మీకు ఏంటంటే ఈజీగా దాన్ని అటెంప్ట్ చేయగలుగుతారు అనమాట. ట్రిక్స్ ఏంటి, ఆ విధంగా ఏంటి అనేది మీరు అనేది అటెంప్ట్ చేయగలుగుతారు. సో ఆ విధంగా మీరు ప్రిపేర్ అవ్వాలి. కొత్తగా ఎవరైతే యాస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళ గురించి చెప్తున్నాను. సో మీకు ఆల్రెడీ దీంట్లో నాలెడ్జ్ ఉండదు. ఏదైతే మనం చదువుకున్నామో స్టడీ వేరే, ఇది కాంపిటేటివ్. ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ ఏంటంటే టైం సేవింగ్ అనమాట. ఇన్ టైంలో మనం ఎన్ని క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయగలుగుతామో దాని బేస్ ప్రకారం మన జాబ్ అనేది ఆధారపడి ఉంటుంది. సో మన అనేది టైం అనేది సేవింగ్ అనమాట. ఆ ఇన్ టైంలో ఎన్ని చేయగలుగుతాం అనేది
మనం ఆ టైమర్ పెట్టుకొని కూడా మనం కొంచెం ప్రిపేర్ అవుతూ ఉంటే మంచిది అనమాట. సో ఇంకోటి ఏంటంటే 2-3 టైమ్స్ చదివిన తర్వాత కూడా, అంటే 2-3 టైమ్స్ అటెంప్ట్ చేసిన తర్వాత కూడా నాకు జాబ్ రాలేదని చాలామంది ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు ఆల్రెడీ కోచింగ్ తీసుకుంటారు, చాలా వరకు నాలెడ్జ్ కూడా ఉంటుందన్నమాట. ఎలా చదవాలి, ఎలా చదివితే బాగుంటుందో అలాంటి వాళ్ళకి కూడా బాగా నాలెడ్జ్ ఉంటుంది. అర్థమెటిక్ సంబంధించి, రీజనింగ్ సంబంధించి, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కానివ్వండి, జనరల్ సైన్స్ సంబంధించి ఇవన్నిటి మీద వాళ్ళ గ్రిప్ ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే అలాంటి వాళ్ళకి రాలేదంటే వాళ్ళు కొన్ని సబ్జెక్టులు కొన్ని వీక్గా ఉంటారనమాట. సో అలాంటి సబ్జెక్ట్ మీద ఇప్పుడు కొంచెం ఫోకస్ చేసి ఆ సబ్జెక్ట్ అనేది మీరు తెలుసుకోవాలి ఫస్ట్. అలాంటి సబ్జెక్ట్ తెలుసుకోవడం వల్ల ఆ సబ్జెక్ట్ కూడా మీరు కవర్ అవుతుంది కాబట్టి, కవర్ అయిన తర్వాత ఓవరాల్గా మీరు 100% మీరు ఫ్రీగా ప్రిపేర్ అయిపోతే మీకు అనేది ఈజీగా మీరు అనేది జాబ్ అనేది ఇకపైన ఖచ్చితంగా అటెంప్ట్ చేయగలుగుతాను అనమాట. సో నేను 2-3 సార్లు రాశాను, నాకు ఇంకా జాబ్ అవ్వట్లేదు, నేను ఇంకా దీంట్లో వీక్ ఉన్నాను కదా అనుకుంటారు. సో అలాంటి వీక్ ఉన్నా ఏమున్నా మీరు ఏదైతే వీక్గా అనిపిస్తుందో దాని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసి దాని మీద కొంచెం ఫోకస్ చేస్తే ఖచ్చితంగా దాన్ని కూడా క్రాక్ చేసిన తర్వాత మీరు ఈజీగా అనమాట రైల్వే సంబంధించి ఇదైనా సరే ఈజీగా కొట్టగలుగుతారు అనమాట. రైల్వే సంబంధించి మనకి ఓవరాల్గా సిలబస్ చూసుకుంటే ఒకటే సిలబస్ ఉంటుందన్నమాట. సో ఆ సిలబస్ ప్రకారమే మనం కూడా ప్రిపేర్ అయితే ఈజీగా మనం ఏఎల్పి ట్రై చేస్తాం. ఏఎల్పి కాకపోతే టెక్నీషియన్గా అవుతాం అనమాట. టెక్నీషియన్ కాకపోతే ఎన్టీపీసీగా అవుతాం. ఎందుకంటే మనకి కంటిన్యూగా నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి. సో మనం ఒకదాన్ని ఫెయిల్ అయ్యాం కదా అనుకుని అక్కడితో ఆగిపోకూడదు. నెక్స్ట్ ఇంకో స్టెప్ వేసి ఇంకో దానికి మనం ఎలా కొట్టాలి, ఎలా సాధించాలి అనేది కొంచెం మోటివేషన్తో, కొంచెం దీంతో నువ్వు ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయ్యావంటే, నీ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యానంటే దాని యొక్క దీన్ని తీసుకొని ఇంకా మోటివేటెడ్గా తీసుకొని నెక్స్ట్ ఎగ్జామ్ ఖచ్చితంగా నేను కొట్టాలి అనే ఉద్దేశంతో ఇంకా బాగా చదవాలి. ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీరు కొడతారు. అదేవిధంగా నేను ఒక జాబ్ ఫెయిల్ అయిపోయాను, ఇకపైన అన్ని జాబులు కూడా అవ్వనేమో, చాలామంది కాంపిటీషన్ ఉన్నారేమో అనుకొని చాలామంది అనమాట భయపడిపోతూ ఉంటారు. అలా భయపడ్డారనుకో ఒకసారి మీ బ్యాక్కి వెళ్ళిపోతారు. సో అలా భయపడొద్దు. మోటివేటెడ్తో నేను ఇది సాధించలేదు, నెక్స్ట్ దైనా సాధించి తీరుతాను అని ఒక మోటివేట్తో అనమాట మీరు చదవండి, ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా మీ యొక్క లక్ష్యాన్ని అయితే మీరు చేరుకుంటారు. సో అందరికి కూడా ఆల్ ద బెస్ట్. ఎవరైతే నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నా వీడియోని నచ్చితే లైక్ చేయండి.